హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ విల్లా అండి ఇది. ఓకేనా, ఇంటి ముందర రోడ్డు వచ్చేసరికి అయితే మనకి 30 feet వరకు అయితే రోడ్డు అయితే ఉంటుంది. అండ్ అలాగే లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఈసీఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 1 kilometersలో అనేది హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంటి ముందర రోడ్డు మనకి 30 feet వరకు అయితే రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక 1 kilometer డిస్టెన్స్లోనే మనకి హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంటి ముందర గార్డెనింగ్ ఏరియా వచ్చేసరికి అయితే మనకి 3 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అండి ఇది. ఓకేనా, బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చిందంటే డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసిద్దామండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి, దాదాపుగా ఒక 350 డెప్త్ వరకు అయితే వేసామన్నమాట బోరు. అండ్ అలాగే దీని పక్కనే మనకి సంప్ అండి ఇది. ఓకేనా, 4000 liters వరకు అయితే మనకి కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఫ్రీగానే తిరిగేసి ఇంటి చుట్టూరు అయితే తిరిగేసి రావచ్చు అనమాట. ఇంటి బ్యాక్ సైడ్లో కూడా మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంటి పక్కనున్న హౌసెస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా వరకు అయితే హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయినాయండి. దీని పక్కనున్న హౌస్లో కూడా ఉంటున్నారనమాట. ఆల్రెడీ ఆ హౌస్ కూడా సేల్ అయింది. ఓకేనా, 2 కట్టింటే అది సేల్ అయిందండి, ఇది ఒకటి ఉందన్నమాట. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా, ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ కింద వస్తుందన్నమాట. అండ్ అలాగే చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంటి గుమ్మం అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే మొత్తం అయితే ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం మనము. ఇది మొత్తం హాల్ అనమాట. ఓకేనా, ఇది మొత్తం హాల్ అండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. లైటింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చిన్న చిన్న వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు హౌస్ హ్యాండర్ చేసే లోపు మొత్తం అయితే కంప్లీట్ చేసేసి మీకు హ్యాండర్ చేస్తామండి. ఓకేనా, ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. చూసుకోండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి హౌస్ అనమాట. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉందన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా, అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ బేసిన్ వస్తుందండి. అక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి వాష్ బేసిన్ వస్తుంది. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా క్లాసిక్గా ఉందండి కిచెన్ కూడా. చాలా స్పేసెస్గా అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి ఇది. కిచెన్కి సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. టైల్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట టైల్స్ ఇక్కడ. ఓకేనా, ఇది మొత్తం డైనింగ్ ఏరియా వస్తుందండి. అండ్ అలాగే దాని పక్కన మనకి టీవీ యూనిట్ వస్తుంది అనమాట. కింద ఉన్న రూమ్ వచ్చేసరికి అయితే మనకి ఆల్రెడీ లాక్ చేశారంటే కొంచెం వర్క్ సామాన్లు ఉండడం వల్ల అక్కడ అది ఆ రూమ్ అనేది లాక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే పైన కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. కింద 1 BHK ఉంటుందండి. పైన వచ్చేసరికి అయితే మనకి డబల్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుందండి. ఓకేనా, మెయిన్ రోడ్ కూడా ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే ఈసీఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 kilometer డిస్టెన్స్లో అనేది హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి సిట్టింగ్ ఏరియా అండి. పైన ఉన్నటువంటి సిట్టింగ్ ఏరియా అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సిట్టింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం చూసుకోండి. కలర్స్ అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ కూడా మనమే చేసి ఇస్తామన్నమాట. మీరు వచ్చే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అదే కలర్ డబల్ కోట్ వేసేసి అయితే మీకు హ్యాండర్ చేస్తామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి అది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుందన్నమాట. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఉంటుందన్నమాట. పైకి ఎంటర్ అవ్వగానే మనము. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అనమాట. ఓకేనా, దాదాపుగా ఒక 5 feet వరకు అయితే స్టైల్స్ కూడా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉన్నటువంటి హౌస్ అండి ఇది. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకేనా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అంత సైజ్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ తక్కువ సైజులో అనేది ఉండదన్నమాట. మీకు ఇబ్బంది పడాలి అయితే రూమ్ సైజెస్ అయితే అస్సలు ఉండవండి. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. మొత్తం మీకు ఆ వాష్రూమ్లో కూడా శానిటరీ ఫిట్టింగ్ మొత్తం కమోడ్స్ వచ్చేసరికి అయితే మొత్తం వెస్టర్న్ అయితే పెట్టిస్తామండి. మీరు లేదు ఒకటి ఇండియన్ పెట్టి మనం పెట్టిస్తామన్నమాట. అండ్ అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మనము బాల్కనీకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట.
ఓకేనా. ఇది మొత్తం బాల్కనీ అండి. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట పైనుంచి మనకి వ్యూ. ఓకేనా. ఇంటి ముందు రోడ్డు మనం చూసుకోవచ్చు. 30 ఫీట్ వరకు అయితే రోడ్డు ఉంటుందన్నమాట. ఇంటి పక్కన ఉన్న హౌసెస్ అన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ ముందున్న ల్యాండ్లో కూడా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే అండి చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట హౌస్ కూడా మనకి. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎవరు మిస్ చేసుకోవద్దండి. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇందాక నేను చూపించలేదు, అందుకే మరీ చూపిస్తున్నానండి. ఓకేనా. చూసుకోవచ్చు. ఇంత స్పేసెస్గా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. పైన కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా పైన ఏమి ఉండదండి, టెర్రస్ ఉంటుంది అనమాట. ఇంకొక బెడ్రూమ్ అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే డాక్యుమెంట్ కూడా మొత్తం క్లియర్గా ఉంటుందండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట డాక్యుమెంట్ పరంగా కూడా. ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది. డాక్యుమెంట్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తామండి. 80% వరకు అయితే లోన్ వస్తుంది. మిగిలిన 20% పేమెంట్ అనేది మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాలన్నమాట. 20% అనేది మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాలి. 80% వరకు అయితే లోన్ వస్తుంది. ఎనీ బ్యాంక్లో అయితే వస్తుందన్నమాట. ఏ బ్యాంక్లోనైనా కూడా మనకి లోన్ అయితే అప్రూవల్ ఉందండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చిందంటే సైట్ అనేది విజిట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.